ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకున్నాము. ముందుగా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ప్రత్యేకించి ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. పిల్లరా, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అవును పిల్లరా, సింహాసనాసీనుడై ఉన్న ఆ దేవాతి దేవుడు సమస్తమును నూతనముగా చేయుచున్నాడు. మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే నూతనమైనటువంటి తలంపులు, నూతన ఆలోచనలతో మనము ముందుకు సాగాలి. ప్రత్యేకించి మనము క్రీస్తునందు ఉన్నట్లయితే తప్పకుండా మనము నూతన పరచబడతాము. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అవును, మనము క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే మనము నూతన సృష్టిగా ఎంచబడతాము. మనవి పాత అలవాట్లు, పాత తలంపులు, పాత క్రియలన్నీ కూడా గతించిపోతాయి. నూతన సృష్టిగా మనము చేయబడతాము. కనుక పిల్లరా, మనము సమస్తమును నూతన పరచబడినట్లుగానే మనము కూడా ఈ సంవత్సరమును నూతనమైనటువంటి జీవితంతో ముందుకు సాగాలని మీకు మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.